హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రెయిన్బో రివ్యూ టీవీ. ఇప్పుడే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 చూడడం జరిగింది. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. ఇది నెట్ఫ్లిక్స్లో ఒకేసారి కాకుండా థ్యాంక్స్ గివింగ్, క్రిస్మస్, న్యూ ఇయర్ అంటూ ఎపిసోడ్లను విడుదలుగా రిలీజ్ చేస్తున్నారు. నాకు ఇదైతే నచ్చలేదు. ఇక స్టోరీ అయితే థ్రిల్లింగ్గా టెన్షన్ ఫీలింగ్ అయితే తెప్పిస్తుంది. ఇంకా హ్యాలీ వేలర్ తన పాత్ర గురించి ఎవరికి పెద్దగా తెలియకపోవచ్చు. తను నాన్సీ చెల్లెలు. ద మిస్సింగ్ ఆఫ్ హ్యాలీ వేలర్ అని తన చుట్టూరే కథ మొత్తం తిరుగుతుంది. ఇక సీజన్ 5లో చూసుకుంటే విల్ బేయర్స్ తను చాలా పవర్ఫుల్గా చూపిస్తారు. ఇంకా చెప్పాలంటే ఎలివెన్ కన్నా చాలా పవర్ఫుల్గానే చూపిస్తారు. ఇంకా స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5లో నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. అసలు 12 మంది పిల్లలకి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది? ఇంకా గడియారం సింబల్ వెనక అసలు కథ ఏంటి? మిలిటరీ బేస్లో ఎవరిని దాచారనే విషయంపై కూడా నాకు కన్ఫ్యూజన్ ఉంది. ఇంకా వెక్టర్ ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళాడు, అతని ప్లాన్ ఏంటి అనే విషయాలు కూడా కొంచెం బాగా చూపిస్తే బాగుంది అనిపించింది నాకు. ఇక ఈ సీజన్ చాలా అద్భుతంగా ఓపెన్ అయిందని చెప్పాలి. కథ చాలా బాగా రాసుకున్నారని చెప్పాలి. గ్రాఫిక్స్ కూడా అండ్ విఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా చాలా బాగున్నాయి. టెక్నికల్ వర్క్స్ కూడా చాలా బాగున్నాయి. రియల్ వరల్డ్ మరియు డంజన్ అండ్ డ్రాగన్స్ మధ్య కనెక్షన్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పాలి. ఇంకా ఎక్కువ చెప్తే స్పాయిల్ అవుతుంది. ఇంక మొత్తంగా ఈ షో చాలా బాగుందని చెప్పాలి. చిన్న చిన్న సందేహాలు ఉన్నప్పటికీ చాలా బాగా తీశారు. నటీనటుల విషయానికి వస్తే అందరూ బాగానే చేశారు. కానీ ఈ సినిమాలో ఎలివెన్ అయితే చాలా తక్కువగానే చూపించారు. అంత పవర్ఫుల్ ఏం చూపించలేదు. నాకు అదొకటి మైనస్ అనిపించింది. ఇక నా రేటింగ్ వచ్చి స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5కి 3/5. థ్యాంక్ యూ.